హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఒక ప్రయోగం చేద్దాం అనుకుంటున్నాను. బుర్రలోకి ఒక ఆలోచన వచ్చింది. కిచెన్ మార్చేద్దాం అనుకుంటున్నాను. ఏంటి కిచెన్ మార్చేస్తున్నారని భయపడుతున్నారా? భయపడకండి, నేను కూడా భయపడట్లేదు. యాక్చువల్గా కొంచెం భయపడుతున్నాను. ఏదైనా పాడు చేస్తానేమో, మంచిగా ఉన్నదని నేను అనుకుంటున్నాను. కానీ నాకు కొంచెం కిచెన్ ఏదో చీకటిగా మూసేసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. యాక్చువల్గా మాకు వెంటిలేషన్ చాలా బాగుంటుంది. సమ్మర్ అయితే చూడక్కర్లేదు, ఎండ ఎక్కువగా ఉంటుంది. కానీ చెప్పానుగా, ఏదో కొంచెం చేంజ్ కావాలి. ఒకటి ఏదైనా మనకు నచ్చట్లేదు అంటే ప్లేస్ దాన్ని ఏదో మార్చి చూడాలి అని చెప్పని ఈరోజు చిన్న ప్రయోగం చేద్దాం అనుకుంటున్నాను. అందునే చేస్తాను. ఎలా ఉందంటే మీరు జెన్యూన్గా చెప్పండి. బిఫోర్ ఆఫ్టర్ చూసి చెప్పండి ఏం చేస్తానో ఏంటనేది. మీకు కూడా తమిళ చూస్తే ఐడియా ఉండొచ్చు. అంటే మనకు అనిపిస్తుంది ఎప్పుడైనా, ఎందుకంటే కాస్ట్లీగా మనం ల్యాక్స్ పెట్టి చేయించుకుని వుడ్ వర్క్ని మనం ఆబ్వియస్లీ మనం మార్చుకోలేం. కానీ చిన్నగా తక్కువ బడ్జెట్లో మనకు నచ్చినట్టుగా కొన్ని మనకు మార్చుకోవడానికి ఈ మధ్యన వాల్ స్టిక్కర్స్ అవి చాలా పాపులర్ అయ్యింది. నేనే అందరికీ చాలా పరిచయం చేశాను ఎప్పటి నుంచోను. ఎందుకంటే అంతకుముందు చాలామందికి తెలియదు. ముగ్గుకి వాల్ స్టిక్కర్ అంటించడం కానీ, ఆ తర్వాత కబోర్డ్స్లో కానీ, చాలా మా కింద బెడ్రూమ్లో కూడా ఒక షీట్ అది అంటించాను. ఇంకా పూజ గదిలో ఎప్పుడో ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అంటించిన తర్వాత అది పాపులర్ అయ్యి చాలామంది యూజ్ చేసుకుంటున్నారు. నాకు అనిపించింది, నాకు కిచెన్ కొంచెం అటు ఇటుగా అనిపిస్తుంది కదా, దాన్ని చేంజ్ చేద్దామని అనిపించింది. సో ముందు ఏంటంటే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ మంచిగా ప్రిపేర్ చేస్తాను. చూద్దాము. పెసరట్టు మీ అందరికీ తెలిసిందే, కానీ నేనైతే ఈ రేషియో తీసుకుంటాను. 1 గ్లాసు పెసలకి 1/2 గ్లాసు బియ్యం, 1/4 గ్లాసు మినప్పప్పు. అంటే 1 కప్పు, 1/2 కప్పు, 1/4 కప్పు, అలా 3 రేషియోస్ తీసుకోవడం వల్ల ఏంటంటే పర్ఫెక్ట్గా హోటల్ స్టైల్లో దోశలు వస్తాయంటే నేను ఈ మధ్యలో తెలుసుకున్నాను. వేసి చూసాక కూడా చాలా అంటే చాలా బాగుంది. మీ అందరికి కూడా షేర్ చేద్దాం అనిపించింది. మీరు ఇదే రేషియోస్లో తీసుకుంటారా ఏంటని చెప్పండి. విడివిడిగా అందులోనూ 3 కలపకుండా బియ్యము మినపప్పు ఒక దాంట్లో, పెసలు ఒక్కటే ఒక దాంట్లో ఓవర్ నైట్ చక్కగా నానబెట్టుకొని శుభ్రంగా కడిగేసిన తర్వాత అందులోకి ఒక 4 పచ్చిమిరపకాయలు, 2 చిన్న అల్లం ముక్కలు చాలు. ముందు ఏంటంటే బియ్యం మినపప్పు 2 కలిపి ఫస్ట్ ఆడేసుకుని మనం ఒక బౌల్లోకి తీసేసుకున్నాక అప్పుడు పెసలు ఆడుకోవాలట. ఎందుకు ఇలా అంటే బియ్యం తొందరగా నలగదు, పెసలు నలిగిపోతే కానీ బియ్యం నలగదు. కాబట్టి ముందు బియ్యం మినపప్పు మనం దోశల పిండిలాగా అన్నట్టుగా కన్సిస్టెన్సీలో ప్రకారం మనం రుబ్బేసుకున్న తర్వాత అప్పుడు పెసలు కూడా రుబ్బి 2 మిక్స్ చేసేసిన తర్వాత అల్లం పచ్చిమిర్చి అవి కూడా పెసలతో పాటు రుబ్బేసి మొత్తం అన్నీ మిక్స్ చేసేసుకుని ఒక్క 1/2 అవర్ దాన్ని ఫెర్మెంటేషన్ అయ్యేలాగా వదిలేస్తే చక్కగా ఫెర్మెంట్ అవుతుంది. ఈ లోపల కొంచెం సాల్ట్, జీలకర్ర మనం మామూలుగా యాడ్ చేసేసుకుంటే ప్లెయిన్ పెసరట్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే ఆనియన్ పెసరట్ అయినా వేసుకోవచ్చు. ఉదయం పూట అయితే ఆనియన్ పెసరట్ అంత కష్టం, ఎందుకంటే వంటతో పాటు అంటేను. ప్లెయిన్ అయితే మామూలుగా అప్పటికప్పుడు కాబట్టి ఫటాఫట్ అయిపోతుంది మనకి బ్రేక్ఫాస్ట్ కింద. సో అందుకని బ్రేక్ఫాస్ట్కి వేస్తున్నాను. యాక్చువల్గా మా వారి ఫేవరెట్ పెసరట్టు ఉప్మా అంటేను. ఎక్కడికి బయటికి హోటల్కి ఏదైనా బ్రేక్ఫాస్ట్కి ఏదైనా వెళ్తే పెసరట్టు ఉప్మాయే ఆర్డర్ చేస్తారు. ఎందుకంటే నేను 2 మాత్రం కలపను. అయితే పెసరట్టు వేస్తాను, అయితే ఉప్మా వేస్తాను. 2 కలిపి మాత్రం చెయ్యను. సో అందుకని కలిపి ఉంటుంది కదా అని చెప్పని అనుకుంటాను వేద్దామని చెప్పాను, కానీ ఎప్పుడో కానీ అవ్వదు అది. విడివిడిగా మాత్రం పెసరట్టు రెగ్యులర్గా వేస్తూ ఉంటాను. మామయ్య గారికి కూడా చాలా ఇష్టం. సో ప్లెయిన్ పెసరట్టు విత్ టమాటా చట్నీతోటి రెడీ అయిపోయింది. నిన్న ఎవరో అడిగారు నన్ను, థర్మోకోల్తోటి పెయింట్ చేశారు కదా చూపించండి అని చెప్పని. ఇక్కడే పూజ కదా, అదే వంటిట్లోనే వెనకాల పెడతాను, అన్నపూర్ణదేవి విగ్రహం వెనకాల. అలాగే నైట్కి మళ్ళీ ఆనియన్స్ మెత్తగా వేసేసి అందులోనూ ఆనియన్ దోశ కింద వేసాను, ఆనియన్ పెసరట్ కింద వేసాను. సో ఇది కూడా చాలా టేస్టీగా ఉంది. దాంతో పోలిస్తే ఇది ఇంకా బాగున్నట్టు అనిపించింది. కొంచెం పచ్చిమిరపకాయలు అవి కూడా వేసుకోవచ్చు, మన ఆప్షన్, మన ఇష్టం ప్రకారం. సో బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. తర్వాత వంట అంతా చేసేసుకున్న తర్వాత అమెజాన్ నుంచి నేను ఈ వాల్ స్టిక్కర్ తెప్పించుకున్నాను. యాక్చువల్గా మాది మొత్తం గ్రానైటే, మీకు ఎన్నోసార్లు చూసే ఉంటారు మా కిచెన్ని. నాకేంటంటే ఫుల్ గ్రానైట్ వల్ల ఏదో చీకటిగా ఉన్నట్టుగా ఉంటుంది ఎప్పుడు. అంటే కిచెన్ చీకటిగా అనిపిస్తున్నట్టుంది నాకు, ఎందుకంటే కింద బ్లాక్, బ్యాక్ సైడ్ కూడా బ్లాకే వల్ల. అందుకని కొంచెం మారుద్దామా అని చెప్పని కొంచెం బ్లాక్ అక్కడక్కడ ఉండి వైట్ ఎక్కువలా ఉండేటట్టుగా, ఎందుకంటే కిచెన్ ప్లాట్ఫామ్కి సూట్ అయ్యేలాగా ఉంటే బాగుంటుందని ఒక వాల్ స్టిక్కర్ తెప్పించాను. యాక్చువల్గా మా కిచెన్ ఇలా ఎల్ షేప్లో, యూ షేప్లో ఉంటుంది. చిన్న కౌంటర్ టేబుల్, అటు సైడ్ స్టవ్, అటు సైడ్ అంతా మామూలుగా ఎలక్ట్రిక్ అంతా పెట్టుకుంటాను అప్లయన్సెస్ అని. నేను ఫస్ట్ కిచెన్ క్లీనింగ్, ఎందుకంటే ఏదైనా ఒక పని చేయాలి అంటే అవన్నీ తీసి పక్కన పెట్టాలి, మళ్ళీ అన్నీ సర్దుకోవాలి. ఈజీ జాబ్ కాదు ఏదైనా చేయాలంటేను. ముట్టుకుంటే ఒక పూట అయిపోతున్నట్టు అనిపిస్తుంది అసలు ఏదైనా పని, ఎందుకంటే జాగ్రత్తగా చేయాలి, పర్ఫెక్ట్గా చేయాలి అని.
సో మొత్తం అంతా కిచెన్లో ఉన్నవన్నీ అందుకని ఎక్కువ నేను గట్టు మీద నింపడానికి ఇష్టపడను. ఎందుకంటే వాటిని క్లీన్ చేసుకునేటప్పుడు జరుపుతూ క్లీన్ చేసుకోవడం వల్ల సింపుల్గా గట్టు మీద ఎన్ని ఉండాలో ప్లాట్ఫామ్ మీద అన్నీ పెట్టుకోవాలనుకుంటాను. అంతకన్నా ఎక్కువ ఉంటే నాకు అసలు ఎంతో అనిపిస్తుంది, నిండిపోయినట్టు ఏదో హడావిడిగా ఉన్నట్టు కనిపిస్తుంది. సో అందుకని మొత్తం అన్నీ తీసేసిన తర్వాత ఓకే స్ప్రే తోటి మొత్తం అంతా చక్కగా క్లీన్ చేసేసుకుని, యాక్చువల్గా బ్యాక్ సైడ్ గ్రానైట్ ఇంకా బాగుంటుంది, కింద కన్నా బ్యాక్ అయితే ప్లెయిన్ బ్లాకింగ్ మొత్తం భలే ఉంటుంది. కింద ఉంటే చాలా బాగుండేది అది. కింద మాత్రం కొంచెం ఏంటో డిజైన్ ఏదో ఉంటుంది లైట్గాను. ఇంకేం చేస్తాం, ఇంక సరే బ్యాక్ సైడ్ అయితేనే బాగుంటుంది. యాక్చువల్గా చాలామంది ఏంటంటే గ్రానైట్ ఉన్న బ్యాక్ సైడ్ వైట్గా ఉంటుంది, టైల్స్ లేకపోతే వైట్ మార్బులో ఏదో ఒకటి వేస్తారు కదా. నాకేంటంటే కొంచెం చీకటిగాను ఆ మూలగాను అలా అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడును, అంతా బ్లాక్ వల్ల. అందుకని మార్చి చూద్దాం కొత్త లుక్ ఎలా ఉంటుందని చెప్పని ఫస్ట్ అంతా వాల్స్ అన్నీ మ్యాక్సిమం ఎంత డైలీ క్లీన్ చేసుకున్నా మళ్ళీ స్టిక్కర్ అంటుకుంటుంది కదా, ఏదైనా నూనె జిడ్డు అవి ఉండకూడదని చెప్పని మొత్తం అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఒకసారి అంతా క్లీన్ చేసేసుకుని అమ్మయ్య అనిపించింది, కిచెన్ ఎంత క్లీన్గా హాయిగా ఉందో అని అనిపించింది. అప్పుడు నేను తెచ్చుకున్న షీట్ ఎంతవరకు వస్తుందో నాకు ఐడియా లేదు. యాక్చువల్గా 2 షీట్స్ మాత్రం తెప్పించుకున్నాను. ఆ 2 ఏ ఏరియా వరకు వస్తాయి అని తెలియదు. సో ముందు ఇటు సైడ్ నుంచి స్టార్ట్ చేస్తే అప్పుడు బాగుంటుంది అని చెప్పని అనిపించింది. ఎందుకంటే అటు సైడు వెనక్కి వెళ్ళి తప్ప కనిపించదు, హాల్లోంచి అయితే ఈ స్టవ్ ఏరియా క్లియర్గా కనిపిస్తుంది. అందుకని ఫస్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అని అనుకుంటున్నాను. యాక్చువల్గా బాగుంటుంది కిచెన్, కానీ చెప్పానుగా కొంచెం చీకటిగా అనిపిస్తుంది లైట్ వేసుకోకపోతే. అంటే మార్నింగ్ అవసరం లేదు, ఏదైనా వీడియో తీయాలి అనుకుంటే మాత్రం లైట్ కంపల్సరీ ఉండాలి. సో ఇది సింపుల్గా మార్బుల్ లుక్లా ఉంది కదా అని చెప్పని అనిపించి తీసుకున్నాను. మన ఇష్టం, అంటే ఇదేమి అంత కాస్ట్లీ కాదు. ఒక షీట్ వచ్చి 399 ఎంతో షీట్ అది. అంటే సైజులు ఉంటాయి అందులో, మనకు నచ్చిన సైజు ప్రకారం అలా చూసి తెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు గ్రానైట్ వేయించాలి, లేకపోతే ఇంకేదైనా వైట్ మార్బులు అలా ఏమైనా వేయించాలంటే చాలా కాస్ట్లీ. ఇదైతే హండ్రెడ్స్లో అయిపోతుంది. నచ్చిన నాళ్ళు ఉంచుకుంటాము, నచ్చకపోతే మళ్ళీ తీసేయచ్చు. ఒక చిన్న ఆప్షన్, తక్కువ బడ్జెట్లో ఆప్షన్ బాగుంటుందని అనిపించింది నాకు. సో అందుకని మనం స్టిక్ చేసినప్పుడు ఏంటంటే కొంచెం ఫస్ట్ది మాత్రం కొంచెం మనల్ని ఏడిపిస్తుంది, తీసి పెట్టి అలాగే అంటే మనకి కరెక్ట్గా రాదు, కొంచెం అటు ఇటుగా అవ్వడం కానీ బబుల్స్ రావడం కానీ అది జరుగుతూ ఉంటుంది. అస్సలు మనం టెన్షన్ అవ్వద్దు, ఫ్రీగా అంటించేయాలి. యాక్చువల్గా మనం దాన్ని బాగా పట్టి చూసాము అంటే మాత్రం ఒక 4-5 సార్లు తీసే తప్ప అస్సలు పని అవ్వదు. ఏదైనా మనకి ఏటీఎం కార్డు లేకపోతే పాత ఏమైనా ఉంటే వాటితోటి జస్ట్ ఇలా స్కేల్తో కానీ మనం ఈవెన్గా ట్యాప్ చేసుకుంటూ వెళ్తే వెనకాల నుంచి పేపర్ పీల్ ఆఫ్ చేసేస్తూ స్టిక్ చేసేయచ్చు. చూసుకున్నాను, అంటే ఈ బండిల్ సైజు నేను చిన్నది తీసుకున్నాను, అంటే 16x24 ఎంతో సంథింగ్ సెంటీమీటర్స్లో ఉండదు తీసుకున్నాను. అందుకని పీసెస్ కింద చూసుకుంటూ వంకర రాకుండా అనమాట అడ్జస్ట్ చేసుకుంటూ కరెక్ట్గా లైన్ ప్రకారం వస్తుందా లేదా అనేది చూసుకుంటూ అయితే స్టిక్ చేశాను. ఓన్లీ ఫ్రంట్ స్టవ్ పక్కన అంతవరకు మాత్రం వచ్చింది. గట్టెక్కి దిగి ఫుల్ ఎక్సర్సైజ్ కింద అనిపించింది నాకు. అంటే ఒక్కసారిగా ఏదో లైటింగ్ వచ్చినట్టుగా భలే కాంతిగా అనిపించింది. మా ప్లాట్ఫామ్ నాకే కొత్తగా అనిపించింది. వచ్చాక అడిగాను మా అమ్మాయి వాళ్ళు, ఏం చేసావమ్మా అని అడిగింది మా అమ్మాయి. అంటే ఇలా చేశానే అన్నాను. 50-50గా చెప్పింది. మా వారు వచ్చాక కొత్త లుక్ ఉంది, తర్వాత చూశాక చాలా బాగుందని అన్నారు. సో ఇప్పుడు మీ అందరి ఫీడ్బ్యాక్ నేను తెలుసుకోవాలి ఎలా ఉంది ఏంటని. యాక్చువల్గా చేస్తూ ఉంటే సింపుల్గానే అనిపిస్తుంది, కానీ కరెక్ట్గా కట్ చేసుకోవడంలో ఉంటుంది, మనం కరెక్ట్గా మెజర్ చేసుకోవడంలోనే ఉంటుంది. ఆ రెండిటి బట్టే మనం చేసే పని పర్ఫెక్ట్గా ఉంటుందా లేదా అన్నది మాత్రం తెలుస్తుంది. కొంచెం క్రాస్గా కట్ చేసినా క్రాస్గా స్టిక్ చేసినా మాత్రం కొంచెం పని అనిపిస్తుంది, లేకపోతే చాలా ఈజీ, హ్యాపీగా చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఏదో తెల్లగా చక్కగా మెరిసిపోతున్నట్టుగా ఉంది మా ప్లాట్ఫామ్ అంతాను. కొంచెం సాహసమే చేసి మార్చానేమో అని అనిపించింది ఫస్ట్లో. అంటే చేస్తున్నంతసేపు భయం, అమ్మో ఇంత కష్టపడి చేస్తున్నాం కదా, ఎలా ఉంటుందో, బాగోపోతే మళ్ళీ ఇంత కష్టపడి తీయాలి, డబ్బులు కూడా వేస్ట్ కదా, ఏం చేద్దాం, సరే కొన్నాళ్ళైనా ఉంచుకుందాంలే అని ఫిక్స్ అయ్యే చేశాను. ఫైనల్గా మాత్రం నా మనసుకైతే నచ్చింది, బాగాను బాగుంది అనిపించింది. అంటే ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్. ఇంక ఫైనల్గా మీరు చెప్పాలి నాకు ఎలా ఉంది ఏంటన్నది. బాగానే వచ్చిందా, లుక్ బాగుందా, ఇది ఫైనల్గా వచ్చిన లుక్. తర్వాత మళ్ళీ అన్నీ ఇంకా చిన్న ముక్క మిగిలింది అంతే, ఓన్లీ ఒక స్క్వేర్ షేప్లో చిన్న పీస్ మిగిలింది. రైట్ సైడ్ అంతా ఇంకా అవ్వలేదు, ఓన్లీ ఇంతవరకే వచ్చింది, ఇటు పక్క రాలేదు. సో నెక్స్ట్ మళ్ళీ బుక్ చేసి స్టిక్ చేయాలి. ఇంతవరకు అయితే బాగుంది, చాలా అనిపించింది నాకు. మళ్ళీ ఈ పని అంతా అయిన తర్వాత మళ్ళీ అంతా డస్ట్ తీసేసి మళ్ళీ కిచెన్లో సామాన్లు ఎక్కడక్కడ అన్నీ పెట్టి మళ్ళీ అంతా కిచెన్ సర్దేసరికి
హమ్మయ్య అనిపించింది. ఏదైనా పని చేసినంత వరకే అనిపిస్తుంది, చేయాలని తర్వాత ఫుల్ అలసటగా అనిపిస్తుంది కదా. సో ఓవరాల్ లుక్ ఇది. ఎలా ఉంది ఏంటని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీ అమూల్యమైన సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.